నమస్తే, నేను ప్రియా. పల్లె వెలుగు వార్తలకు స్వాగతం. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన సందర్భంగా శుక్రవారం గుర్రంపొడు మండల కేంద్రంలోని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఉపాసం గోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స పొందుతున్న రోగులకు పండ్లు పంపిణీ చేయడంతో పాటు ఆసుపత్రి ప్రాంగణంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఉపాసం గోపాల్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో పార్టీ బలోపేతంలో కేటీఆర్ పోషిస్తున్న పాత్ర అమోఘమన్నారు. కేటీఆర్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలి అని, భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు అధిష్ఠించాలి అని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మునుకుంట్ల రాజేష్ రెడ్డి, కురుమారెడ్డి, వేముల యాదయ్య, రఘుపతి రెడ్డి, గోవర్ధన్ రెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి, సతీష్, శేషగిరి తదితర బీఆర్ఎస్ శ్రేణులు పాల్గొన్నారు. చూడకూడదు, చేస్తుండాలి, పని చేయాలి. సరే చూడండి. అధ్యక్షులు ఎవరయ్యాడు? మరి అధ్యక్షుడు మండలంలో మన వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రివర్యులు, సిరిసిల్ల సంఘ సభ్యులు కల్వకుంట్ల తారక రామారావు గారి జన్మదిన సందర్భంగా వారికి శుభాకాంక్షలు చెప్పడానికి గాను ఈ మండలంలో ఈరోజు హాస్పిటల్లో పనులు పంచడం జరిగింది రోగులకు. అట్లాగే హాస్పిటల్లో మొక్కలు నాటడం కార్యక్రమం జరిగింది. కేటీఆర్ గారు చెప్పారు, సేవా కార్యక్రమం తప్ప ఏ కార్యక్రమం చేయొద్దని చెప్పినా కానీ మరి ప్రజలు ఊరుకోకుండా ఏదో ఒక కార్యక్రమం చేయాలని మేము కూడా మా అనుకొని హాస్పిటల్లో పనులు పంచడం కానీ, మొక్కలు నాటడం కానీ ఆ గవర్నమెంట్ హాస్పిటల్లో ఈ కార్యక్రమాలు చేసుకుంటూ మిగతా కూడా మనం పబ్లిక్లో అందరికీ పనులు పంచుకుంటూ వారి పేరు చెప్తూ వారికి బీఆర్ఎస్ తరఫున, మండలం తరఫున మా అందరం కలిసి ప్రత్యేకమైన కృతజ్ఞత తెలియజేస్తున్నాం. వారికి 100 సంవత్సరాలు ఆరోగ్యాలతో మంచిగుండి మంచి ఉత్తమ పదవులలో పోయి ఉండాలని వారికి మేమందరం కోరుకుంటున్నాం. జై హింద్, జై టీఆర్. వర్కింగ్ ప్రెసిడెంట్, యంగ్ అండ్ డైనమిక్ లీడర్, మాజీ మంత్రివర్యులు, భవిష్యత్ తెలంగాణ సారథి కల్వకుంట్ల తారక రామారావు గారి 50వ జన్మదినం సందర్భంగా ఈరోజు మరి గుర్రంపూడ్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు పాషం గోపాల్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి ఈరోజు మొక్కలు నాటడం, అదేవిధంగా రోగులకు పండ్లు పంపిణీ చేయడం, అదేవిధంగా కొంతమందికి పేదలకు, నిరుపేదలకు సహాయం చేయడం జరిగింది. మరి కేటీఆర్ గారి పిలుపు మేరకు ఫ్లెక్సీలు, కేక్ కటింగ్లు లేకుండా సేవా కార్యక్రమాలు చేయాలని వారు ఇచ్చిన పిలుపుని అందుకొని మరి గుర్రంపూడ్ మండలంలో ఈరోజు అనేక సేవా కార్యక్రమాలు పాషం గోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో చేయడం జరిగింది. మరి కేటీఆర్ గారు మా మండల ప్రజల ఆశీర్వాదంతో, మా మండలపై యొక్క ఆశీస్సులతో నిండా నూరేళ్లు ఆరోగ్యాలతో వర్ధిల్లి రాష్ట్రాన్ని భవిష్యత్తులో అభివృద్ధి పదంలో తీసుకుపోవడానికి వారికి అన్ని రకాలుగా ఆరోగ్యాలు ప్రసాదించాలని చెప్పేసి ఆ భగవంతుని ప్రార్థిస్తూ మరొకసారి గుర్రంపూడ్ మండల ప్రజల తరపున, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల తరపున వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ప్రజల తరపున కేటీఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా 100 ఏళ్ళు ఆరోగ్యాలతో ఉండాలని, ప్రజలకు ఎంతో సేవ చేయాలని ఆయనకు ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు కొన్ని కార్యక్రమాలు కేటీఆర్ గారు పిలుపునివ్వకుండా కూడా గోపాల్ రెడ్డి గారు ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు, చెట్లు నాటడం కానీ, హాస్పిటల్లో పండ్ల పంపిణీ అన్నీ చేసినాము. కాబట్టి ఆయనకు మరొకసారి ఆర్థిక శుభాకాంక్షలు తెలుపుకుంటూ జై కేటీఆర్, జై తెలంగాణ.